నీ ఉగ్రతకి చోటివ్వండి. దేవుడు శాంతంగా ఉంటున్నాడంటే చాలామందికి ఎలా ఉంటుంది చెప్పండి? ఏమండి, శాంతంగా ఉంటున్నాడు కదా దేవుడు, నేను ఏం చేసినా పర్వాలేదులే, నాకేంట్లే అనుకునే వాళ్ళు ఉన్నారు కొందరు. దేవుని స్తోత్రం. తెగ ఎర్రవిగిపోతున్నారు, తెగ ఇదైపోతున్నారు. దేవుడు శాంతంగా ఎందుకున్నాడో తెలుసా? ఇప్పుడుకైనా తెలుసుకుంటావని, ఇప్పుడుకైనా తెలుసుకుని నువ్వు మారు మనసు పొందుతావని, నువ్వు రక్షణ పొందుతావని, లేకపోతే రక్షణ పొందిన బిడ్డవైతే నువ్వు మారు మనసు పొంది ప్రభువు దగ్గరికి వచ్చి నీ పాపాలన్నీ ఒప్పుకుంటావని, నీవు పవిత్రంగా మారుతావని దేవుడు శాంతంగా ఉంటున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. శాంతంగా ఉంటున్నాడు. ఆ శాంతాన్ని నువ్వు తీసుకుని నువ్వు విర్రవీగిపోయావనుకో,